తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం పరువు తీసిండు. ఆ తర్వాత అమరవీరుల పరువు తీసిండు. తెలంగాణ ఎంబ్లం మార్చి తెలంగాణ చరిత్ర పరువు తీసిండు. మాజీ సీఎం కేసీఆర్ పైన విద్యుత్ పైన విపరీతమైన ఆరోపణలు కేసులు పెట్టి మాజీ సీఎం పరువు తీసిండు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమ నాయకులకు వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకొని అప్పుడు ఉద్యమకారుల పరువు తీసిండు. ఒక విధంగా అనుకోకుండా సీఎం అయిన ఈ రేవంత్ రెడ్డి బూతుమాతలే ప్రధాన ఎజెండాగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ లేదు, రాష్ట్ర ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచన లేదు. ప్రగతి భవన్ పేరిట రాష్ట్ర యొక్క గొప్పతనాన్ని చాటింపు వేసే విధంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అంటే ఈ విధంగా ఉంటుంది అని మాజీ సీఎం కేసీఆర్ ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తే దానికి ప్రజాభవనం అని పేరు పెట్టి ఆ భవనం ఇజ్జత్ తీసిండు. దాని తర్వాత పేగా భవన్లో ఉంటున్నాడు, తర్వాత హెచ్ఆర్డీలో ఉంటున్నాడు, ఎంసీహెచ్ఆర్డీలో. ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్కు తెలంగాణ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ కమాండ్ కంట్రోల్లో ఉంటా అని సీఎంఓ ఆఫీస్ కావాలని చెప్పి దాని పరువు కూడా తీయడానికి ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కంకణం కట్టుకుంటూ. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణకే కాదు భారతదేశానికి ప్రమాదం ఉందని భారతీయులు ఆలోచించుకునే తరుణంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయినాక కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర ప్రజల మనోగతాల గురించి, రాష్ట్ర ప్రజల భవిష్యత్ గురించి ఆలోచించకుండా కేవలం అందరికీ విలువ లేకుండా, ఇజ్జత్ లేకుండా చేయడమే ఆయన ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నాడే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు, రైతుల బాగోగులు లేవు, రైతుల మంచితనం లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వేయలేదు. ఇంకా దరిద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టి వాళ్ళ లోటులను గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఓడిపోతే అయిన ఖర్చులను రాబట్టుకోవడం చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రాన్ని ఇంత హీనంగా, నీచంగా చూపిస్తున్నటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నాక తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని మనం అనుకోవడం మన బుద్ధి తక్కువ ఆలోచన అవుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేల్కొని రాష్ట్రం పట్ల ప్రేమ పెంచుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరున దండం పెట్టి చెప్తున్నా. మన రాష్ట్రమే మనకు ముఖ్యం, మన రాష్ట్రంలో ప్రజలే మనకు ముఖ్యం.